జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మీకు ఒక కథ తెలుసు కదా, ఆ ఒంటి ఆ వ్యాపార కథ ఒకటి. ఆయన ఏంటంటే ఆ ఒంటి యజమాని, ఆ ఒంటి ఈయన ఏడుకో పోతా ఉంటారు. ఒకసారి ఏంటంటే గుడారం వేసుకుంటారు. గుడారం వేసుకుంటే చలి పెడుతుందని చెప్పేసి ఈ ఒంటి ఏం అడుగుతుంది, నాకు ఒకరో తల దాచుకునే దానికి తావియమంటే సరేలేని ఒప్పుకుంటాడు. ఉండంగా ఆ వ్యాపారిని బయటేసి ఇది లోపలికి దూరుకుంటుంది. అది కథ. దాని గురించి ఇప్పుడు మీకు దీనికి సంబంధించి రిలేటెడ్ న్యూస్ ఒకటి ఉన్నది. అది చెప్పేదానికే ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పిన. అసలు విషయానికి వచ్చా, ఫిన్లాండ్. ముందు ఈ ఫిన్లాండ్ ఏది, అసలు దీని గురించి కొంచెం క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈ ఫిన్లాండ్ అనేది స్కాండినేవియన్ దేశం. ఇది 3 స్కాండినేవియన్ దేశాల్లో ఇది కూడా ఒకటి. దీని రాజధాని నగరం వచ్చేసి హెల్సింకి అని చెప్పి దాని రాజధాని అనమాట. అయితే ఈ ఫిన్లాండ్లో అత్యధిక సంఖ్యలో ప్రజలందరూ కూడా ఏంటంటే ఈ దక్షిణ ప్రాంతంలో ఉంటారనమాట. జనాభా వచ్చేసి దాదాపు వీళ్ళంతా కూడా 88.7% మంది అందరూ కూడా ఆ దేశం యొక్క మాతృభాష అయినటువంటి ఈ ఫిన్నిష్ భాష మాట్లాడేవాళ్ళే వాళ్ళంతా. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఈ ఫిన్లాండ్లో అత్యధికంగా జనాభా ఏంటంటే ఈ దక్షిణ ప్రాంతంలో ఉంటారు. ఇక ఇదే సంధి అని చెప్పి ఈ అరబ్ దేశాల నుంచి, ఆఫ్రికా దేశాల నుంచి ఒక వర్గం తెలుసు కదా మీకు, ఆ వర్గానికి చెందిన అక్రమ వలసదారులు పెద్ద ఎత్తున ఈ ఫిన్లాండ్లోని ఉత్తర భాగానికి రావడం ప్రారంభించారు. అంటే వీళ్ళంతా ఆ దేశంలో ఉండేవాళ్ళు దక్షిణ భాగంలో ఉంటే ఈ వచ్చేవాళ్ళు అంతా ఏంది ఉత్తర భాగానికి వచ్చారనమాట. ఫిన్లాండ్ ఉత్తర భాగం ఎక్కువగా జనావాసాలు లేకపోవడంతో ఈ అక్రమ వలసదారులు మొత్తం పెద్ద సంఖ్యలో ఈ ఫిన్లాండ్ ఉత్తర భాగాన్ని చేరుకొని అక్కడే తెస్టేసి కూర్చోవడం ప్రారంభించినారు. చూడండి, ఏమి ఎవరిది అది తావేంది, ఎవరు వచ్చేది ఏంది, ఎవరేంది, ఏంది కథ చెప్తా. అసలు విషయానికి వచ్చి ఎట్టుంటుందో మీరే చూద్దరు. అయితే మొదట్లో ఈ ఫిన్లాండ్ ఏం చేసిందంటే ఈ అక్రమ వలసదారుల మీద కొంత కనికరం చూపించింది. సరే పోనీలే, అవతలెట్ట ఖాళీగా ఉన్నది కదా, ఏదో వచ్చి ఉండనిలే అన్నట్టు. కానీ గత సంవత్సరం అక్టోబర్ నెలలో హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేసి అత్యంత దారుణంగా 1500 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే ఈ దాడులలో హమాస్ తీవ్రవాదులకు ఈ ఫిన్లాండ్లో ఉన్న అక్రమ వలసదారులు పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తా ఫిన్లాండ్లో భారీగా ర్యాలీలు చేయడము, అట్లాగే ఈ హింసాత్మక సంఘటనలకు పాల్పడడం చేస్తూ ఉన్నారు. దీంతో ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలని చెప్పేసి ఆలోచిస్తూ వచ్చిన ఈ ఫిన్లాండ్ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారం ఇక నుండి ఆఫ్రికా లేదా అరబ్ దేశాల నుంచి వచ్చే ఆ వర్గానికి చెందిన అక్రమ వలసదారులను పూర్తిగా బ్లాక్ చేయనున్నారు. అంటే అక్రమ వలసదారులు ఇకపై ఫిన్లాండ్లోకి ప్రవేశించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళే. అంతేకాకుండా ఇప్పటికే ఫిన్లాండ్లో తిష్ట వేసుకుని కూర్చున్న ఈ అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిన్లాండ్లో ఉండడానికి వీల్లేదు. ఈ అక్రమ వలసదారులను తమ దేశం నుండి తరిమేయడానికి ప్రత్యేకంగా వీళ్ళ కోసంగా ఒక పోలీస్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంక చూడండి, ఇంక వాళ్ళు ఎన్ని బాధపడి ఉంటారు వీళ్ళ వల్ల. తద్వారా నాశనమైపోతున్న తమ దేశ సంస్కృతిని, భాషను, నాగరికతను కాపాడుకోవాలని చెప్పేసి ఫిన్లాండ్ అయితే ఈ నిర్ణయం తీసుకునేది. కాగా ఇటువంటి కఠినమైన చట్టాలను మన దేశంలో కూడా తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. మనకు తెలిసిందే, బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి, రకరకాలుగా నుంచి ఎవరెవరు అక్రమంగా వచ్చారు. దాని గురించి మనం గతంలో కూడా కొన్ని వీడియోలు చేసుకున్నాం. వాళ్ళంతా ఏంటంటే ఇక్కడున్న కొన్ని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వాళ్ళ వర్గానికి సంబంధించిన కొంతమంది సపోర్ట్తో దొంగతనంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా సరిగ్గా ఐడెంటిఫై చేసి గుర్తించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ దేశాలకు సాగనంపితే బాగానే ఉంటుంది. ఎవరికి మనకు ఇప్పుడు సపోజు గిన్నె లేక అన్నం ఉండదు, ఒక మనిషి తింటే ఫుల్గా సరిపోతుంది. 2 తిన్నారంటే షేర్ చేసుకోవచ్చు. 10 మంది వచ్చి 10 చేతులు పెడితే అదేం ప్రసాదమా? కాదు కదా. అది ఎవరికైనా, ఇప్పుడు వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళకైనా కూడా వాళ్ళకైనా బరువే. లేదు మేము పాకిస్తాన్ వాళ్ళ మారి బతుకుతాం అనుకుంటారంటే బతకొచ్చు. యాక్చువల్ అయితే వాళ్ళ ఆలోచన ఇదే, ఏంది ఈ దేశాన్ని అంతా కూడా వాళ్ళకు అనుకూలంగాను, వాళ్ళ మతానికి అనుకూలంగా మార్చాలనేది ఇలాంటి వాళ్ళ ఆలోచన, దురుద్దేశం కూడా. వాస్తవం అయితే అదే, ఎవరు అవునన్నా కాదన్నా కూడా. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అలాగే నోటిఫికేషన్ కోసం ఖచ్చితంగా బెల్ ఐకాన్ను ప్రెస్ చేయాలి అని చెప్పి మళ్ళీ కోరుకుంటా ఉన్నాము. జై శ్రీరామ్.